మీ మొబైల్ నెంబర్లో 27 నెంబర్ ఉంటే మీకు మోకాళ్ళ నొప్పులు ఖచ్చితంగా వస్తాయి. 72 నెంబర్ ఉన్నా సరే మోకాళ్ళ నొప్పులు వస్తాయి. మీ మొబైల్ నెంబర్లో కనుక 16 నెంబర్ ఉందంటే ఖచ్చితంగా కూడా వైఫ్ అండ్ హస్బెండ్స్ కి మధ్య గొడవలు అనేటువంటి ఎక్కువగా జరుగుతాయి. సో మీ మొబైల్ నెంబర్లో 6 అనేటువంటివి ఆ 2 కంటే ఎక్కువ ఉన్నాయంటే ఖచ్చితంగా కూడా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి. హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ అండ్ అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్ అండ్ ప్రొనాలజిస్ట్. సో ఫ్రెండ్స్, ద మోస్ట్ అండర్ రేటెడ్ అలానే ద మోస్ట్ వాంటెడ్ ఎన్నాళ్ళ నుంచో నా క్లయింట్స్ నన్ను అడుగుతున్నటువంటి టాపిక్, లేదంటే నా వ్యూయర్స్ కానివ్వండి, నా సబ్స్క్రైబర్స్ కానీ ఎంతో మంది ఎన్నాళ్ళ నుంచో మొబైల్ న్యూమరాలజీ గురించి వీడియో చేయని అడుగుతున్నారు. దానిలో భాగంగానే ఇక నుంచి మన మొబైల్ నెంబర్కి సంబంధించినటువంటి వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తాయండి. ఒరిజినల్ కంటెంట్, పుస్తకాల్లో చూసి అప్పచెప్పే కంటెంట్ కాదు, ఒరిజినల్ కంటెంట్ అండ్ రీసెర్చ్డ్ కంటెంట్ అనేటువంటిది మీకు ఇస్తాను. సో చిన్న హెచ్చరిక, ఎవరైతే మొబైల్ నెంబర్ ఉంటే చాలు మేము కోటీశ్వరులు అయిపోతాము, మొబైల్ నెంబర్ ఉంటే చాలు మా జీవితం ధన్యమైపోయింది అనుకుంటారో వాళ్ళకి ఈ వీడియో సెట్ అవ్వదండి. ఎందుకంటే ఈ వీడియో చూశారంటే మీ మైండ్ బ్లాక్ అయిపోద్ది, మీ బుర్ర బద్దలైపోద్ది, మీరు తట్టుకోలేరు, మీ గుండెకాయ పగిలిపోద్ది. అర్థమైందా? కాబట్టి అసలు నిజంగా మొబైల్ న్యూమరాలజీ అంటే ఏంటి అనేటువంటిది ఎవరైతే తెలుసుకోవాలనుకుంటున్నారో, అసలు ఒరిజినల్ కంటెంట్ ఏంటి అనేటువంటి తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. లేదు మీరు మొబైల్ నెంబర్ కొనాలనుకుంటున్నా, మొబైల్ న్యూమరాలజిస్టుల దగ్గర నుంచి మొబైల్ నెంబర్లు తీసుకోవాలనుకుంటున్నా సరే ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత మీ ఇష్టం అండి. మీరు 10,000 పెట్టి నెంబర్ తీసుకుంటారా, 30,000 పెట్టి నెంబర్ తీసుకుంటారా, లేదంటే ₹1,00,000 పెట్టి నెంబర్ తీసుకుంటారా, అది మీ ఇష్టం అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మొబైల్ నెంబర్లో 9 పేర్స్ అద్భుతంగా ఉంటే వాళ్ళ జీవితం అనేటువంటిది అద్భుతంగా ఉంటుంది అనేటువంటిది ఒక కాన్సెప్ట్. లేదంటే ఒక నెంబర్ పెట్టేసి ఫలానా నెంబర్లో మీ మొబైల్ నెంబర్ ఉంటే కనుక మీ జీవితం అనేటువంటిది అద్భుతంగా ఉంటుంది అనేటువంటిది మరొక కాన్సెప్ట్. సో ఈ ఫలానా నెంబర్ ఏంటి అనేటువంటి దాని గురించి మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాం. ఆ వీడియో చేసిన తర్వాత పాపం ఆ నెంబర్కి మార్కెట్ అనేటువంటిది పడిపోయింది. పాపం ₹1,00,000 నుంచి ఇప్పుడు ఆ నెంబర్ని 46,000కి అమ్ముకుంటున్నారు పాపం. ఓకే, పాపం మార్కెట్ అనేటువంటిది పడిపోయింది. దీని గురించి మనం ఇంకా మాట్లాడుకుందాం. అసలు 46వ నెంబర్ కనుక మీరు తీసుకుంటే మీ జీవితంలో జరిగేటువంటి దుర్ఘటనలు ఏంటి అనేటువంటి దాని గురించి నెక్స్ట్ నేను ఒక వీడియో చేస్తాను, జాగ్రత్తగా ఉండండి. అసలు ఇప్పుడు పేర్స్ గురించి మనం, అసలు ఈ మొబైల్ న్యూమరాలజీ గురించి మనం మాట్లాడుకుందాం. నేను ఒక విషయం చెప్తాను, ఒక్క విషయం మీరు ఆలోచించండి. గాంధీ గారి మొబైల్ నెంబర్ ఎంత అండి? ఆయన జాతిపిత అయ్యారు. ఓకే, నెహ్రూ గారి యొక్క మొబైల్ నెంబర్ ఏంటండి? మొట్టమొదటి ప్రధానమంత్రి అయ్యారు కదా. మరి అంటే 9 పేర్స్ బాగుంటేనే కదా మరి గొప్ప నేమ్ ఫేమ్ రావాలి, గొప్ప కోటీశ్వరులు అవ్వాలి. ఓకే, వల్లభాయ్ పటేల్ గారి మొబైల్ నెంబర్ ఎంతండి? సరే ఇది పక్కన పెట్టండి. అల్లూరి సీతారామరాజు గారి యొక్క మొబైల్ నెంబర్ ఏంటి? భగత్ సింగ్ గారి యొక్క మొబైల్ నెంబర్ ఏంటి? రాజపుత్ సుఖదేవ్ గారి యొక్క మొబైల్ నెంబర్ ఏంటి? సరే ఇది పక్కన పెట్టండి. అసలు మన భారతదేశం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి గొప్ప ఆర్మీ అనేటువంటిది కలిగి ఉందంటే సుభాష్ చంద్రబోస్ గారే కదా ఇండియన్ ఫౌజ్, ఆజాద్ ఫౌజ్ను స్థాపించింది. మరి ఆయనకి అంత నేమ్ ఫేమ్ వచ్చింది కదా. భారతదేశంలో ఆర్మీ అనేటువంటిది ఎన్నాళ్ళు ఉంటుందో అన్నాళ్ళు దాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి సుభాష్ చంద్రబోస్ గారి యొక్క నేమ్ అనేటువంటిది చరిత్ర పుటల్లో లిఖించబడి ఉండిద్దిగా. మరి ఆయన మొబైల్ నెంబర్ ఎంత చెప్పండి? ఆయన మొబైల్ కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. మీకు తెలిస్తే కనుక గాంధీ గారు జాతిపిత ఎందుకు అయ్యారు, ఆ జాతిపిత అవడానికి ఆయన మొబైల్ నెంబర్ ఏంటి, మొట్టమొదటి ప్రధానమంత్రి నెహ్రూ గారు ఎందుకు అయ్యారు, ఆయన మొబైల్ నెంబర్ ఏంటి, ఇవన్నీ కూడా కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఎందుకంటే వాళ్ళ పేర్స్, వాళ్ళ మొబైల్ నెంబర్లో ఎన్ని పేర్స్ ఉన్నాయో మనం కూడా తెలుసుకుందాం. సరే అది పక్కన పెట్టేద్దాం. ఓకే, రుద్రమదేవి గారి యొక్క మొబైల్ నెంబర్ ఏంటి, ఝాన్సీ లక్ష్మీబాయి గారి యొక్క మొబైల్ నెంబర్ ఏంటి? వాళ్ళు వీర వనితలు అయ్యారు కదా, చరిత్ర పుటల్లో లిఖించదగినటువంటి చరిత్ర గొప్ప గొప్ప వీర వనితలు కదా వాళ్ళు. అది పక్కన పెట్టేద్దాం. మన పాండ్యులు, ఓకే, మన సంబంధించినటువంటి ద్రవిడులు, ఇది పక్కన పెట్టేద్దాం. భారతదేశ చరిత్రలోనే అరివీర భయంకరమైనటువంటి గొప్ప గొప్ప వాళ్ళ పేరు చెప్పుకుంటే 2 పేర్లు మనకు బాగా గుర్తొస్తాయి. నెంబర్ 1 ఒకటి ఛత్రపతి శివాజీ గారు, నెంబర్ 2 ఒకటి మహారాణా ప్రతాప్ గారు. వీళ్ళిద్దరు అంత అరివీర భయంకరులు, అంత గొప్ప పేరు తెచ్చుకున్నారు కదా. మరి వీళ్ళ మొబైల్ నెంబర్ ఎంత చెప్పండి? మీరు ఆలోచించండి ఒక్కసారి. మొబైల్ న్యూమరాలజీ అంటే పిచ్చెక్కిపోయి పిచ్చి బట్టి వేలకు వేలు పెట్టి సిమ్ములు కొంటున్నారు కదా. ఒక్కసారి మీరు ఆలోచించండి,
ఎస్, మొబైల్ న్యూమరాలజీ, మొబైల్ నెంబర్ కొంటే కోటీశ్వరులు అవుతారు. ఎవరో తెలుసా? కొన్నోళ్ళు కాదు, అమ్మేవాళ్ళు. మీరు చూడండి. మరి ఇప్పుడు ఇంకొక చిన్న ప్రశ్న, మీరు ఆలోచించండి. ఇంకొక చిన్న ప్రశ్న ఆలోచించండి. ఏంటంటే మొబైల్ నెంబర్ అవసరమేనండి, నేను కాదు వద్దని చెప్పట్లా. మొబైల్ న్యూమరాలజీకి ఒరిజినల్ మెథడ్ అనేటువంటి ఇంకొకటి ఉంది, అది కూడా నేను చెప్తాను, మీకు వివరిస్తాను. ఆ ఒరిజినల్ మెథడ్లో మనం నెంబర్ తీసుకోవాలి అంటే మార్కెట్లో ఎవరికైనా నెంబర్ దొరికిద్దండి. చాలా సింపుల్గా అరగంట మీరు చెక్ చేసి అంటే మొబైల్ నెంబర్ మీకు దొరికేసిద్ది. మరి అరగంట చెక్ చేస్తే మొబైల్ నెంబర్ దొరికేదానికి వేలకు వేలు పెట్టి మరి అమ్మాలి అంటే మరి ఏదో ఒక కాన్సెప్ట్లు తీసుకురావాలి కదా. అట్లా వచ్చిన కాన్సెప్ట్లే ఏవైతే మొబైల్ నెంబర్లో ఉన్నటువంటి మెథడ్స్ ఏంటో, ఆ మెథడ్స్ అన్ని నేను ఒక్కొక్కటి వివరిస్తాను. వాటి మొత్తం కూడా మీకు ఓపెన్ చేసి చెప్తా. అసలు ఎందులో ఎంత నిజం ఉంది, ఎందులో ఎంత అబద్ధం ఉన్నటువంటిది మీకు అది కూడా చెప్తాను నేను. సో మొబైల్ నెంబర్ ఉంటే కోటీశ్వరులు అయిపోతారంట. మొబైల్ నెంబర్ ఇంకా దారుణం ఏంటంటే మొబైల్ నెంబర్లో రాంగ్ పేర్స్ ఉంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయంట. అసలు మొబైల్ నెంబర్కి హెల్త్కి సంబంధం ఏంటి చెప్పండి? ఇప్పుడు ఇదే చెప్తాను, 27వ నెంబర్ అంటూ ఉంటే 72వ నెంబర్ అంటుంటే మోకాళ్ళ నొప్పులు వస్తాయంట. లేదంటే ఏదో పేరు చెప్పారండి, ఆ పేరు అంటూ ఉంటే క్యాన్సర్ వచ్చిందంట. ఒక్కసారి మీరు మోకాళ్ళ హాస్పిటల్ అంటే బోన్స్కు సంబంధించినటువంటి హాస్పిటల్ దగ్గరికి కానీ లేదంటే క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లకి, క్యాన్సర్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి చూడండి. మరి వీళ్ళు చెప్తున్నటువంటి పేర్స్ కనీసం ఒక విషయం చెప్తారండి, మనం ఒక సబ్జెక్ట్ ఒకటి చెప్తున్నప్పుడు 80% దాని రిజల్ట్ ఉంటే మనం దాన్ని అంగీకరించాలి. ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేయండి. 27 నెంబర్ ఉంటే మోకాళ్ళ నొప్పులు వస్తాయి అంటున్నారు కదా, నిజంగా వెళ్ళండి. 27 నెంబర్ ఉన్న ఎంతమంది మోకాళ్ళ హాస్పిటల్ అంటే బోన్స్ హాస్పిటల్కి వెళ్తే ఎంతమంది యొక్క మొబైల్ నెంబర్లో 27 నెంబర్ చూడండి, మీకు 10-15% కూడా దొరకరు. ఎందుకంటే అది వాస్తవం కాదు అది. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ సిస్టమ్? ఎక్కడి నుంచి సిస్టమ్ వచ్చింది? నార్త్ ఇండియా నుంచి తీసుకొచ్చారు. నార్త్ ఇండియా నుంచి ఎత్తుకొచ్చి పెట్టారు ఆ సిస్టమ్. ఇక్కడ ఎక్కడైతే ఈ సిస్టమ్ అనేటువంటిది అభివృద్ధి చెందిందో అక్కడే మొబైల్ నెంబర్ మహా అయితే 5,000 అండి, లేదంటే 4,000. దాన్ని ఇక్కడ పిచ్చెక్కిచ్చేసి మొబైల్ నెంబర్ అనేటువంటిది ఉంటే చాలు కోటీశ్వరులు అయిపోతారు అనేటువంటిది తీసుకొచ్చారు. సరే, అది పక్కన పెట్టేద్దాం. ఇది మనం పేర్స్ సిస్టమ్ వచ్చినప్పుడు దీని గురించి మాట్లాడతాను. అసలు ఈ పేర్స్ సిస్టమ్ అనేటువంటిది ఎలా పుట్టిందో కూడా మీకు చెప్తా, క్లారిటీ చెప్తాను. అసలు ఫస్ట్ మనం మొబైల్ నెంబర్కి కోటీశ్వరులకి సంబంధం మనం ఎత్తుకుదాం. మనం ఇప్పుడు అసలు మొబైల్ నెంబర్ ఎలా పనిచేసిద్ది చెప్పండి? మొబైల్ నెంబర్ ఎలా పనిచేసిద్ది? మొబైల్ నెంబర్ దేనికి వాడతాం మనం? వన్స్ మనం ఒకళ్ళకి ఫోన్ చేయడానికి కానీ, ఒకళ్ళు మనకి ఫోన్ చేయడానికి కానీ, లేదు మన బ్యాంకుల్లో ట్రాన్సాక్షన్స్ గురించి వాడతాం మనం. సరే కదా, ఈ మూడింటికే కదా మనం వాడేది, ఈ మూడింటికే. ఇప్పుడు ఒకళ్ళు మనకి ఫోన్ చేయడం ద్వారా, మనం ఒకళ్ళకి ఫోన్ చేయడం ద్వారా మాత్రమే మొబైల్ నెంబర్ నుంచి మనం సంపాదించగలుగుతాం. అంటే మొబైల్ నెంబర్ అనేటువంటిది బుధుడండి, కమ్యూనికేషన్కి కారకుడు. నువ్వు కమ్యూనికేషన్ ఏ విధంగా ఎదుటి వాళ్ళతో చేసి, లేదంటే ఎదుటి వాళ్ళు ఏ విధంగా నీతో కమ్యూనికేషన్ చేసి నువ్వు డబ్బు సంపాదించుకోగలవు అనేటువంటిది మొబైల్ నెంబర్ ద్వారా మనకి తెలిసిద్ది అనమాట. ఓకే, నెక్స్ట్ సరే, ఒక మొబైల్ నెంబర్ తీసుకోండి. 1 లక్ష కాదు, 2 లక్షల రూపాయలు పెట్టి ఒక మొబైల్ నెంబర్ తీసుకోండి. అన్ని 9 పేర్స్ అద్భుతంగా ఉన్నటువంటి పేర్స్ తీసుకొని ఆ మొబైల్ నెంబర్ మీరు ఏం చేయొద్దండి, జస్ట్ ఆ మొబైల్ నెంబర్ని మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అటాచ్ చేయండి, అంతే. ఆ మొబైల్ నెంబర్తో ఎవరికి ఫోన్ చేయొద్దు, లేదంటే ఎవరి దగ్గర నుంచి ఆ మొబైల్ నెంబర్ ఎవరికి ఇవ్వద్దు, దాంతో మాట్లాడద్దు, ఎవరు ఫోన్ కాల్స్ రిసీవ్ అవ్వకూడదు అనమాట. చూడండి, మీరు కోటీశ్వరుడు అవుతారేమో. మీరు మొబైల్ నెంబర్ కొని చచ్చేంత వరకు కూడా మీరు కోటీశ్వరులు అవ్వలేదు. ఎందుకు? మొబైల్ కమ్యూనికేషన్ లేదు కదా. కమ్యూనికేషన్ లేకుండా నువ్వు కోటీశ్వరుడు ఎలా అవుతావు? అసలు మొబైల్ నెంబర్ తీసుకుంటే కోటీశ్వరుడు అవ్వటం అనేటువంటిది ఒక ట్రాష్. ఇక అది కాకుండా మళ్ళీ మొబైల్ నెంబర్ వాడకుండా కోటీశ్వరుడు అనేటువంటిది అదంతా ఒక ఈ పిచ్చితనం అనమాట. సరే, ఇది పక్కన పెట్టేద్దాం. మొబైల్ నెంబర్లో 9 పేర్స్ అద్భుతంగా ఉంటే కోటీశ్వరులు కదా. మరి ఇప్పుడు అమెరికా అనేటువంటిది దేశాలకే పెద్దని అంటారు. ప్రతి కంట్రీ దగ్గర కూడా అమెరికా ఏదైతే డాలర్ వాల్యూ ఉంది, ఇప్పుడు డాలర్ డ్రీమ్స్ అని ఎందుకంటారండి? డాలర్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి సంపాదించుకుందామనే కదా. అంటే అమెరికాలో ఉన్న వాళ్ళందరి యొక్క జీవన ప్రమాణం అనేటువంటిది, మనం దేశాన్ని ప్రేమించే వాళ్ళైనా సరే కొన్ని నిజాలు ఒప్పుకోవాల్సిందే. వాళ్ళ యొక్క జీవన ప్రమాణం అనేటువంటిది, వాళ్ళ యొక్క ఆరోగ్య సూచికలు అనేటువంటివి భారతదేశంలో మనకంటే కూడా వాళ్ళు ఎక్కువగా ఉన్నారనే కదా.
అందుకే కదా డాలర్ వాల్యూ అనేటువంటి దానికోసమే కదా మనం డాలర్ సంపాదించుకుని ఇక్కడ రావడానికే కదా మన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళేది. అంటే ఏంటి, మనకంటే కూడా ఎక్కువ డబ్బున్న వాళ్ళు అక్కడ ఉన్నారనే కదా అర్థం. అంటే అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ కంటే కూడా పటిష్టంగా ఉందనే కదా అర్థం. అంటే దాని అర్థం ఏంటి అంటే అమెరికాలో ఉన్న వాళ్ళందరి యొక్క ఫోన్ నెంబర్స్లో 9 పేర్స్ అద్భుతంగా ఉన్నాయా? దాని వాస్తవం అదే కదా. నీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను చెప్తున్న సబ్జెక్టు కరెక్టా కాదా అన్నటువంటి కామెంట్ బాక్స్లో తెలియచేయండి. చాలామంది ఎవరికైతే ఈ సబ్జెక్ట్ అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవడానికి ఇబ్బంది పడుతుందో వాళ్ళకి అర్థమవుతుంది. సరే, ఇది పక్కన పెడదాం. జపాన్ తీసుకుందామండి. ప్రపంచంలో ఉన్నటువంటి ఆరోగ్య సూచికలో జపాన్ అనేటువంటిది ఎప్పుడు కూడా ప్రథమ స్థానంలో ఉంటుంది. టెక్నాలజీలో కూడా జనాభా అనేటువంటి ప్రథమ స్థానంలో ఉంటుంది. అంటే మరి జనాభా ఆ జపాన్లో ఉన్న వాళ్ళ అందరి ఫోన్ నెంబర్ పేర్స్లో కూడా మరి అన్ని పేర్స్ కరెక్ట్గానే ఉన్నాయా? సరే, అది పక్కన పెట్టేద్దామండి, అది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, మెగాస్టార్ చిరంజీవి గారిని తీసుకోండి, బాలకృష్ణ గారిని తీసుకోండి, నందమూరి బాలకృష్ణ గారిని తీసుకోండి, వెంకటేష్ గారిని తీసుకోండి, నాగార్జున గారిని తీసుకోండి. వీళ్ళు మూవీస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ మొబైల్ అనే ఫోన్ అనేటువంటిది ఏదైతే లేదో ఆ టైం నుంచి వీళ్ళు ఫేమస్ అండి. కాదంటారా? అవును కదా, అవునా కదా? కింద కామెంట్లు తెలియజేయండి. మరి వీళ్ళు ఏ మొబైల్ నెంబర్ తీసుకున్నారని ఇంత ఫేమస్ అయ్యారండి? అప్పుడు మొబైల్ నెంబర్ లేదు కదా, అంటే ల్యాండ్ లైన్ అంటారా? మరి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేటప్పటికి ల్యాండ్ లైన్ కొనే స్థితిలో కూడా వీళ్ళు లేరు కదా చిరంజీవి గారు, అవునా కదా? మరి చిరంజీవి గారు ఎట్లా స్టార్ అయ్యారు? అది పక్కన పెట్టండి. మీ ఇంటి దగ్గర ఇప్పుడు ఏదైతే 9 పేర్స్ అని మాట్లాడుతున్నారు కదా, లేదంటే అద్భుతమైన మంచి మంచి పేర్స్ ఉండాలంటున్నారు కదా, మీ ఇళ్ళ దగ్గర ఇల్లు కట్టుకున్న వాళ్ళు, ఇప్పుడు ఒక వ్యక్తికి 4-5 ఇళ్ళు ఉన్నాయి అనుకోండి, అతను బాగా సంపాదించినట్టే కదా, డబ్బున్న వ్యక్తే కదా. అతన్ని మొబైల్ నెంబర్ తీసుకోండి, అతను కోటీశ్వరుడు అవడానికి వీళ్ళు చెప్తున్న పేర్స్ నిజంగా ఉన్నాయి అందులో. ఎందుకు చెప్తున్నానంటే ఇది పేర్స్ సిస్టమ్ అనేటువంటిది అన్నిసార్లు పనికిరాదండి. అన్ని పేర్స్ ఉంటే అంత అద్భుతంగా ఉండిద్ది, అవివేకం. అది 16వ నెంబర్ ఉంటేనంట, మొబైల్ నెంబర్లో 16వ నెంబర్ ఉంటేనంట వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య గొడవలు ఏర్పడతాయంట. ఓకే, మరి ఈ కనెక్షన్ ఏంటో, ఈ కనెక్షన్ ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకున్నారు? వేదిక్ న్యూమరాలజీ నుంచి వచ్చిన కనెక్షన్స్. ఇది ఎవరు చెప్పరు, ఎక్కడ ఓపెన్ చేయరు ఈ సీక్రెట్. నేనే ఓపెన్ చేశాను. పేర్ సిస్టమ్ వచ్చినప్పుడు నేను దీని గురించి బాగా మాట్లాడతాను. మీరు వెళ్ళండి, ఎందుకంటే ఈ మొబైల్ పేర్స్ మీద నేను రీసెర్చ్ చేశాను. మీ అందరికీ తెలుసు, మొబైల్ ఏదైనా సరే నేను ఒక విషయం వీడియో చేస్తున్నానంటే వితౌట్ రీసెర్చ్ నేను ఏ విషయం నేను మాట్లాడను. ఇంకొక విషయం పుస్తకాల్లో ఉన్నది బట్టి కొట్టి వీడియో ముందు చెప్పటం, లేదంటే జనాల్ని భయభ్రాంతులు చేసి వాళ్ళ దగ్గర డబ్బులు రాబట్టుకోవటం, లేదంటే ఒక భూతత్వం అంటే 46వ నెంబర్ని భూతత్వంలో చూపించి 46వ నెంబర్ అనేటువంటిది యూనివర్సల్ నెంబర్ అని చెప్పేసి 46వ నెంబర్ని లక్షలు పెట్టి అమ్ముకునేటువంటి విధంగా భయభ్రాంతులు చేయటం, జనాల్ని లోపపరచుకోవటం, ఇదంతా నాకు అనవసరం అండి. ఇదంతా నాకు అవసరం లేదు. నాది ఒరిజినల్ సబ్జెక్టు, రీసెర్చ్ కంటెంట్ అనమాట. అందరికీ తెలుసు, నా వీడియోస్ ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మీరు వెళ్ళండి, 16 నెంబర్ ఉంటే గొడవలు పడతారు, 16 నెంబర్ ఉంటే విడాకులు వస్తున్నాయి అంటారు కదా. మీరు ఒక లాయర్ దగ్గరికి వెళ్ళండి, లేదంటే కోర్టు దగ్గరికి వెళ్ళండి. మనకి ఈ మ్యారేజ్ కేసెస్ వస్తాయి కదా, ఆ కేసెస్లో వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకోండి, 100 మందిని తీసుకోండి, దాంట్లో కనీసం 30 మంది దగ్గర కూడా 16 నెంబర్ ఉండదు. దీనికి సాక్ష్యం అమెరికానే చెప్తాను. మళ్ళీ నేను అమెరికానే తీసుకోండి. అమెరికా వాళ్ళ కల్చర్ ఏంటండి? మ్యారేజ్ వ్యవస్థకి విలువ ఉంటుంది అమెరికాలో. మీరు చెప్పండి, భారతదేశంలో ఉన్నటువంటి మ్యారేజ్కి ఉన్నటువంటి విలువ అమెరికాలో ఉండిద్దా? 70 ఏళ్ళు 75 ఏళ్ల వయసు ఉన్నటువంటి వాళ్ళు కూడా విడాకులు తీసేసుకుంటూ ఉంటారు. అంటే అక్కడ కాపురాలు అనేటువంటివి న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉంటాయి. ఎప్పుడు ఎవరు విడిపోతారో కూడా ఎవరికి తెలియదు. అంటే అమెరికాలో వాళ్ళందరి దగ్గర 16వ నెంబర్ ఉందా మొబైల్ నెంబర్లో? ఆలోచించండి, ఒకసారి బుర్ర పెట్టి ఆలోచించండి. ఒకళ్ళు ఒక విషయం చెప్తున్నప్పుడు నిజంగా ఇందులో వాస్తవం ఉందా అవాస్తవం ఉందా ఆలోచించండి. ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే ప్రాబ్లమ్స్ ఉన్నారో, ఎవరైతే ఈ లైఫ్లో ఎదగాలన్న తపంతో ఉన్నారో వాళ్ళే టార్గెట్. ఈ మొబైల్ నెంబర్ 30,000, 40,000, 50,000, ₹1,00,000 పెట్టి కొనడానికి టార్గెట్ వాళ్ళే పాపం. సో ఇది కూడా పక్కన పెట్టండి. ఏ మొబైల్, నేను చెప్పాను ఇందాక, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు గారు, మహారాణా ప్రతాప్ గారు, రాణి రుద్రమదేవి గారు, నెక్స్ట్ వచ్చేసి మన ఎవరైతే ఝాన్సీ లక్ష్మీబాయి గారు ఉన్నారో, వీళ్ళెవరు పాంజులు ఉన్నారు, లేదంటే వీళ్ళందరూ ఎంతో మంది ఉన్నారు కదా. వీళ్ళందరూ దేంతో ఐడెంటిటీకి వచ్చారు? వీళ్ళంతా ఎలాగ చరిత్ర పుటల్లోకి ఎక్కారు? వాళ్ళ పేరే కదా, వాళ్ళ ఐడెంటిటీ వాళ్ళ పేరు.
మరి పేరు అనేటువంటిది సరిగ్గా పెట్టుకోవాలి, కానీ పేరు సరిగ్గా వదిలేసి మనిషిని వదిలేసి వెనక తోక గురించి మాట్లాడితే అనవసరం కదండి. వెనక తోక గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మొబైల్ నెంబరు టోటల్ మొబైల్ ఎనర్జీ ఉంటుంది, ఎనర్జీ ఎంత కావాలో అంతే కావాలి. అంతేగాని మొబైల్ నెంబర్ పేర్స్ ఉంటే అద్భుతంగా ఉంటాయి. ఇంకేమంటారంటే మొబైల్ నెంబర్ అంట బ్యాంకుకి అటాచ్ అయి ఉంటుంది అంట, అందుకని బ్యాంకుకి అటాచ్ అయి ఉంటుంది కాబట్టి మొబైల్ నెంబర్ అంటే కరెక్ట్గా ఉండాలంట. ఒక్కసారి ఆలోచించండి, మీకు కొంచెం నవ్వుగాను హాస్యాస్పదంగా ఉంటుంది అనమాట. మరి మొబైల్ నెంబరు బ్యాంకుకి అటాచ్ అయి ఉంటుంది కదా, మరి అసలు నీకు మొబైల్ నెంబర్ కావాలంటే ఏం కావాలి? నీకు మొబైల్ నెంబర్ కావాలంటే ఆధార్ కార్డు కావాలి కదమ్మా. మరి ఆధార్ కార్డులో కూడా అన్ని మంచి పేర్స్ ఉన్నాయా? ఆలోచించండి ఒకసారి. అంటే నేను మాట్లాడేది వ్యంగ్యంగా అనిపించవచ్చు మీకు, కానీ వాస్తవం ఇది. ఒకసారి ఆలోచించండి. మొబైల్ నెంబర్ అనేటువంటిది బ్యాంకుకి అటాచ్ అయ్యింది కాబట్టి అంట మొబైల్ నెంబర్ అంట మంచిది ఉండాలంట. మరి అన్నిటికీ మూలాధారమైనటువంటి నీ ఆధార్ నెంబర్ ఉంది కదా, మరి నీ ఆధార్ నెంబర్ నువ్వు మార్చలేవు కదా. సరే ఇది కూడా పక్కన పెట్టు, ఈ ఆధార్ మీద నీది ఏముంటది? నీ ఐడెంటిటీ ఏంటి అసలు? నేనేమని పిలుస్తారు? అరే ఇప్పుడు నాది యూట్యూబ్లో మొబైల్ నెంబర్ ఉందండి, నన్ను వివేక్ చంద్ర గారు నన్ను ఫోన్ చేసి పిలుస్తారా? లేదా ఫోన్ చేయగానే హలో 9642151316 అని పిలుస్తారా? లేదంటే మీ ఫ్రెండ్ని మీరు పలానా రాజేష్, పలానా రమేష్, పలానా సీను, పలానా శ్రీనివాస్ అని పిలుస్తారు. కానీ అరే 9848022233, అరే 964215, అరే 9290 ఇట్లా పిలుస్తారా? నీ ఐడెంటిటీ ఏంటి? నీ ఐడెంటిటీ ఏంటి అసలు? ఒకసారి ఆలోచించండి. మొబైల్ నెంబర్ అంట బ్యాంక్ ట్రాన్సాక్షన్ కి అటాచ్ అయ్యింది. సరే ఇది పక్కన పెడదాం, బ్యాంక్ ట్రాన్సాక్షన్ గురించి మాట్లాడుకుందాం మనం. బ్యాంక్ ట్రాన్సాక్షన్, నువ్వు ఒక స్కానర్ దగ్గరికి వెళ్దాం, గూగుల్ పేనో ఫోన్ పేనో తీసుకొని ఏదో ఒక స్కానర్ దగ్గరికి వెళ్ళి స్కాన్ చేసావు. స్కానర్ దగ్గరికి వెళ్ళి స్కాన్ చేసినప్పుడు నీకు వాళ్ళ ఫస్ట్ నీకు వాళ్ళు ఏం కనిపించింది? వాళ్ళకి సంబంధించినటువంటి నేమ్ కనిపించిందా? మొబైల్ నెంబర్ కనిపించిందా? లేదంటే నువ్వు ఒక ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఏం కనిపించిందండి? లాస్ట్ 4 digits మీకు కనిపించేది, ఇంటూ పడి లాస్ట్ 4 digits కనిపించేది. మరి ఇప్పుడు నువ్వు స్కానర్ లేదు కదా, నువ్వు స్కాన్ చేస్తా, నీ ఐడెంటిటీ ఏంటి? షాప్ వాళ్ళందరూ ఐడెంటిటీ ఏంటండి? స్కానర్ కదా. అంటే ఈ స్కానర్ మీద డాట్లు ఉంటాయి, ఆ డాట్లు మీ లక్కీ నెంబర్ ప్రకారం డాట్లు వేసుకున్నారు, క్యూఆర్ కోడ్. ఒక్కసారి ఆలోచించండి. అంతేగాని పిచ్చోళ్ళకి లాగా ఏమండి, నార్త్ ఇండియాలో ఎవరైతే ఈ మొబైల్ న్యూమరాలజీని తీసుకొచ్చారో, ఈ మొబైల్ న్యూమరాలజీ అనేటువంటి కోర్సులు అమ్ముకుంటున్నారో వాళ్ళు మొబైల్ నెంబర్ ఇవ్వరండి ఎవరికి. ఎందుకంటే నెంబర్లు దొరకని వాళ్ళకి తెలుసు. అందుకని వాళ్ళ టార్గెట్ ఏంటి? మొబైల్ న్యూమరాలజీ అనేది అమ్ముకోవడం వాళ్ళ టార్గెట్. అర్థమైందా? 100 చెప్తారు. ఏది మన వేదిక్ గ్రిడ్లో ఉన్నటువంటి ఏవైతే మనకు కాంబినేషన్స్ ఉన్నాయో ఆ కాంబినేషన్స్ మొబైల్ నెంబర్లో తీసుకొచ్చి మొబైల్ నెంబర్ అటాచ్ చేసి చెప్పేస్తారు. అది దాన్ని మనం ఇక్కడికి తీసుకొచ్చి దాన్ని ఈ మొబైల్, అసలు మీకు మొబైల్ నెంబర్ చాలు, మొబైల్ నెంబర్ ఉంటే కోటీశ్వరుడు అయిపోతారు. మరి గత 10 సంవత్సరాల నుంచి ఇదే మాట చెప్తున్నారు కదా, మొబైల్ నెంబర్ ఉంటే కోటీశ్వరుడు అయిపోతారు, మొబైల్ నెంబర్ ఉంటే కోటీశ్వరుడు అయిపోతారు అని చెప్పి. మరి అనిల్ అంబానీ గారు లేదా ధీరుభాయ్ అంబానీ గారు తీసుకుందాం. ధీరుభాయ్ అంబానీ గారు మొబైల్ నెంబర్ ఎంతనే, ఆయన అంత పెద్ద వ్యాపార సామ్రాజ్యం సృష్టించాడు. మరి ముఖేష్ అంబానీ గారి మొబైల్ నెంబర్ ఎంత అని చెప్పి మరి ఆయన ఎంత పెద్ద సామ్రాజ్యం సృష్టించాడు. ఏమండి, ఐడెంటిటీ అనేటువంటిది మన పేరు, ఐడెంటిటీ అనేటువంటిది మన సిగ్నేచర్. మన నేము మన సిగ్నేచర్ అంతా ఏడ్చినట్టు పెట్టుకొని మొబైల్ నెంబర్ అంతా మారితే జీవితం మారిద్ది అనుకోవడం, ఇది ఎక్కడి లాజిక్ నాకు అర్థం కాదు. ఇంకొక ఆయన చెప్తున్నాడు, మొబైల్ నెంబర్లో ఈ నెంబర్ ఉంటే క్యాన్సర్ వచ్చిందంట. మరి నా దగ్గర తీసుకొచ్చి నాకు ఆ నెంబర్ నేను వాడతా. నువ్వు ఏవైతే పేరు చెప్తున్నావో, క్యాన్సర్ వచ్చిందని పేరు చెప్తున్నావు కదా, ఆ పేర్లు పెట్టుకో. కానీ నేను ఒక నెంబర్ చెప్తా, ఇలా ఉండాలి నాకు నెంబర్ అని చెప్తాను నీకు. ఆ పేర్స్ ఉంచు, అవసరమైతే 1 కాదు 2 పేర్స్ పెట్టు. ఆ పేర్స్ నేను ఇలా ఉండాలి నాకు నెంబర్ అని చెప్తాను. ఆ నెంబర్ తీసుకొచ్చి నాకు నేను వాడతా, చూద్దాం మరి క్యాన్సర్ వచ్చిద్దేమో. లేదంటే మనం అదే నెంబరు మీరు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ దగ్గర ఎవరైతే ఈ నెంబర్ చెప్పారో దాని నేను రీసెర్చ్ చేశానండి. నేను నా దగ్గరకు వచ్చేటువంటి క్లయింట్స్లో ఎవరైతే ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి, రోజుకి దాదాపు ఎన్నో ఫోన్ కాల్స్ వస్తాయి. నాకు ఎన్ని ఫోన్ కాల్స్ వస్తాయి? ఫోన్ కాల్స్ దాంట్లో 30% ఇదే ప్రాబ్లం. మా ఫ్యామిలీ బాగాలేదండి, మేము విడిపోతున్నామండి. వాళ్ళ ఫోన్ నెంబర్స్ తీసుకుంటా, నాకు ఎక్కడ 16 నెంబర్ కనిపిదే. మరి అంటే నాకే కనిపిదే, అంటే వీళ్ళందరూ కనిపించింది అనుకుంటా, నాకే కనిపిదేమో పాపం. మరి మీరు ఒకళ్ళు ఒక విషయం గురించి చెప్తున్నప్పుడు ఆలోచించండి దయచేసి. ఎందుకంటే
ప్రతిరోజు ఫోన్ కాల్స్ ఎక్కువైపోయినాయండి. నేను ఇన్ని వేలు పెట్టి ఆ పలానా నెంబర్ తీసుకున్నానండి, నాకేం ఉపయోగం లేదండి, ఇన్ని వేలు పెట్టి పలానా నెంబర్ తీసుకున్నానండి, ఏం ఉపయోగం లేదండి. ఉపయోగం లేదని వాళ్ళకి ఫోన్ చేస్తుంటే ఇప్పుడు పేరు మార్చుకోమంటున్నారండి. మరి అదేదో ఫస్టే పేరు మారిస్తే అయిపోయింది కదండి, ఇప్పుడు ఎందుకంటే ఎట్లా చేస్తున్నారు? రోజుకి ఇయ్యానండి ఫోన్ కాల్స్ ఎక్కువైపోయినాయి. సో కాబట్టే ఇన్నాళ్ళు నేను మొబైల్ న్యూమరాలజీ మీద నేను చేయకపోవడానికి కారణం ఏంటంటే రీసెర్చ్ అండి. మనం ఏదైనా సరే రీసెర్చ్ కంటెంట్ ఇవ్వాలి కాబట్టి ఏవైతే పేర్స్ గురించి మాట్లాడుతారో ఈ పేర్స్ సిస్టము, ప్లేసుల సిస్టము, లోసు గ్రేడ్ సిస్టము, ఈ సిస్టమ్ మొత్తం మీద మనం రీసెర్చ్ చేసి అసలు ఒరిజినల్ సిస్టమ్ ఏంటి అనేటువంటి దాని మీద రీసెర్చ్ చేసి ఎన్నో తర్జన భర్జనలు పడి ఈ వీడియోస్ అనేటువంటి ఇప్పుడు నేను తీసుకొస్తున్నానండి. దయచేసి ఎవరైనా సరే మొబైల్ నెంబర్ తీసుకోవాలనుకుంటే కనుక మాక్సిమం మొబైల్ నెంబర్కి 5,000 ఎక్కువ అండి, 5,000 ఎక్కువ. ఇప్పుడు ఈ వీడియో నేను ఒరిజినల్గా చెప్తున్నా. మొబైల్ నెంబర్ ఇచ్చేటువంటి ఒరిజినల్ కంటెంట్ అనేటువంటిది 2 మెథడ్స్ మీద ఆధారపడి ఉంటుందండి. ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఆస్ట్రో మొబైల్ నెంబర్, సెకండ్ మెథడ్ వచ్చేసి బెట్ థియరీ, బ్యాలెన్సింగ్ ఎలిమెంటల్ ఎనర్జీ థియరీ. ఈ 2 థియరీలను ఎవరైతే కనిపెట్టారో, నేను మళ్ళీ చెప్తున్నా, ఈ 2 థియరీలను ఎవరైతే కనిపెట్టారో వాళ్ళు భారతదేశం మొత్తంలో కేవలం 19 మందికి మాత్రమే నేర్పించారండి. ఆ 19 మందిలో 16 మంది నార్త్ ఇండియన్స్, 3 సౌత్ ఇండియన్స్. ఆ 3లో తెలుగువాడిని నేను ఒక్కడిని. గుర్తుపెట్టుకోండి, తెలుగువాడిని నేను ఒక్కడినే. ఇప్పుడు మనకి ఎక్కడంటే మనకి కాపీ కట్స్ ఎక్కువయ్యారు. అంటే చెప్పిన సబ్జెక్ట్ ని కాపీ కొట్టి వాళ్ళ సబ్జెక్ట్ చెప్పుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడు నేను ఆస్ట్రో మొబైల్ నెంబర్ అని చెప్పాను కదా, ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చింది చూడండి, ఆస్ట్రో మొబైల్ నెంబర్ అనేటువంటి పదం పుట్టుకొచ్చింది. మేము ఆస్ట్రో మొబైల్ నెంబర్ ఇస్తాం. ఎందుకంటే రీసెంట్ గా ఒక కొత్త ఆయన వచ్చాడు అనమాట. ఇది మొబైల్ నెంబర్ల గురించి మాట్లాడుతా వాళ్ళకి ఏం తెలియదు, వీళ్ళకేం తెలియదు, నేనే సూపర్, నేనే డూపర్ అని మాట్లాడుకుంటూ ఒక కొత్త ఆయన వచ్చాడు. మొబైల్ న్యూమరాలు చెప్పుకునే అతను మిగతా ఏ న్యూమరాలజిస్టులు పనికిరాడు, నేనే గొప్ప అని చెప్పేసి కొత్త ఆయన వచ్చాడు ఈ మధ్య ఒక 2-3 నెలల నుంచి. అతను ఇప్పుడు వాడతాడు ఈ పదం, ఎందుకంటే కాపీ పదాలు ఎక్కువ వాడతాడు. నేను చూసాను 1-2 వీడియోస్, కొంతమంది పంపించారు నాకు. సో గుర్తుపెట్టుకోండి, ఈ 2 ఒరిజినల్ కంటెంట్ మొబైల్ నెంబర్ ఇవ్వడానికి. ఇది ఏంటి అనేటువంటిది నేను నెక్స్ట్ వీడియోలో కంటిన్యూగా వస్తాయి వీడియోలు. ఇక ఆగో మనం ఈ మొబైల్ న్యూమరాలజీ మీద అసలు దీని సంగతి తెలుస్తానే మనం వీడియో చేద్దామండి, నో ఇష్యూ. దయచేసి మొబైల్ నెంబర్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక 5 అసలు పేర్స్ సిస్టమ్ పక్కన పెట్టి, పేర్ సిస్టమ్ కొంతవరకు ఉపయోగపడింది, చాలా తక్కువ అండి. 3,000 ఎక్కువ మొబైల్ నెంబర్కి. నా దృష్టిలో నన్ను అడిగితే మొబైల్ నెంబర్కి 3,000 ఎక్కువ అండి, 3,000 ఎక్కువ. లేదు మొబైల్ నెంబర్ తీసుకోవాలనుకుంటే కానీ ఇన్నాళ్ళు ఆగారు కదా, ఒక 10 రోజులు ఆగండి, మన వీడియోస్ మొత్తం వస్తాయి, దాన్ని చూసి మీరు అప్పుడు ఆలోచించుకోండి. ఓకే, సో నా వీడియోని దయచేసి వీడియోని కనీసం 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఎంతో మంది మనం ఎప్పుడైతే 46 నెంబర్ మీద వీడియో చేశామో ఎంతో మంది ఆ 46 ఊబిలో నుంచి బయటకు వచ్చారండి. 46 నెంబర్ మీద మనం వీడియో చేసిన తర్వాత ఆ 46 నెంబర్ సేల్ పడిపోయింది. ₹1,00,000 మొబైల్ నెంబర్ 46,000 పడిపోయింది. ఇంకా తక్కువకే పడిపోయింది, 23,000 20,000 కూడా ఇచ్చేస్తామంటున్నారు. ఎందుకంటే అది అసలు ఒరిజినల్ కంటెంట్ ఇలా తీసుకొస్తే డమ్మీ కంటెంట్ అంటే వెనక్కి వెళ్ళిపోద్ది అనమాట. అందుకనే పాపం తట్టుకోలేక గుండెలు పగిలిపోయి దాన్ని ఏంటంటే మనల్ని ఎద్దేవా చేస్తే దాన్ని కౌంటర్ వీడియోలు చేశారు. తర్వాత 46 నెంబర్ అందరికీ పనికిరాదని చెప్పిన తర్వాత అప్పటి వరకు యూనివర్సల్ నెంబర్, ఇది అందరికీ పనికొచ్చే నెంబర్ అన్న వాళ్ళు కూడా కొంతమందికే పనికొచ్చింది, కొంతమందికి పనికిరాదని వచ్చేసారనమాట. సో ఒరిజినల్ కంటెంట్ చెప్పినప్పుడు డమ్మీ కంటెంట్ అనేటువంటి పక్కకి వెళ్ళిపోయింది ఈ విధంగా. కాబట్టి మొత్తం సో దయచేసి ఈ వీడియోని కనీసం ఒక్కొక్కరు చూసిన ప్రతి ఒక్కళ్ళు 10 మందికి షేర్ చేయండి. దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి. అప్పుడే యూట్యూబ్ ఈ వీడియో అనేటువంటి దాన్ని ప్రమోట్ చేసింది బాగా. ఎంతో మంది మీ వల్ల ఎవరైతే మొబైల్ న్యూమరాలజీ అనేటువంటి ఊబిలో ఇరుక్కోబోతున్నారో వేలకు వేలు పర్సనల్ లోన్ తీసుకుని మొబైల్ నెంబర్ తీసుకుంటున్నారండి. అరే మొబైల్ నెంబర్ ఎక్కడైతే ఖర్చు పెడుతున్నారో దాంట్లో 10% ఖర్చుతో మీ జీవితం బాగుపడిద్దండి. ఒక వ్యక్తికి నేము, ఒక వ్యక్తి యొక్క సిగ్నేచరు, అతని ఎలిమెంట్ బ్యాలెన్స్, ఈ 3 చాలండి. వాళ్ళ యొక్క రిజల్ట్ అనేటువంటిది 3 నెలల నుంచి 9 నెలల మధ్యలో రిజల్ట్ అనేటువంటిది పక్కా కనిపించిందండి. మొబైల్ నెంబర్తో పనే లేదండి, మరి 10 సంవత్సరాల నుంచి నా రోజుకు 5 మందికి ఇచ్చేసే నెంబర్, 10 మందికి ఇచ్చేసే నెంబర్ అంటే ఇప్పటికి ఎన్ని వేల మంది అయ్యారండి. మరి నువ్వు ఇచ్చిన అన్ని వేల మంది కోటీశ్వరులు అయిపోవాలి కదా. మరి నువ్వు ఇచ్చిన అన్ని వేల మంది కోటీశ్వరులు అయిపోతే మన భారతదేశంలో తెలంగాణ, ఆంధ్ర, తెలుగు రాష్ట్రాల యొక్క ఆర్థిక విలువ పెరిగిపోయి స్టేట్ నెంబర్ 1 పొజిషన్లో ఉండాలి మరి కదా. మరి ఇంతమంది కోటీశ్వరులు మన తెలుగు రాష్ట్రాల నుంచి రావాలి కదా. మరి నువ్వే కదా నెంబర్లు ఇచ్చింది, మీరే కదా నెంబర్లు ఇచ్చింది, ఏమయ్యారు మరి వీళ్ళంతా? సో కాబట్టి దయచేసి
మొబైల్ నెంబర్ తీసుకునేటప్పుడు 3 నుంచి 5,000 ఎక్కువ అండి మొబైల్ నెంబర్. సౌత్ ఇండియాలో కూడా పెద్ద పెద్ద మొబైల్ నెంబర్లు ఇచ్చాడు. 5,000 కంటే ఎవడ అమ్మడండి. 5,000 అంటే దొబ్బే పక్కకు అంటారు నార్త్ ఇండియాలో. మన సౌత్ ఇండియాలో ఈ పిచ్చి ఎక్కువైంది అనమాట. సౌత్ ఇండియాలో కూడా మన తెలుగు స్టేట్స్లోనే మొబైల్ డబ్బు సంపాదించుకోవడానికి అతి తేలికైనటువంటి మెథడ్ అనేటువంటి దాన్ని ఇది పెట్టుకొని ఎంతో మందిని మోసం చేస్తూ సంపాదిస్తున్నారు అనమాట. దయచేసి వీడియోని 10 మందికి షేర్ చేసి వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ.